సంపదలు ఆదాయ అమ్మానికి దాచిపెట్టడానికి మనిషి యొక్క జీవించే హక్కుకు వ్యతిరేకంగా ఆర్టికల్ 21 వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా ముండి వైఖరితోని ఆపరేషన్ కగర్ నిర్వహిస్తుంది. లాస్ట్ మావోయిస్ట్ వరకు కూడా మేము చంపేస్తామని చెప్తున్నారు. దానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు అఖిల భారత యోజన సమైక్య ఆ ముండి వైఖరి నిర్వహిస్తూ రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి, శాంతి నెలకొల్చాలి. అదేవిధంగా మావోయిస్టులతో మాట్లాడి ఆపరేషన్ చర్చలకు సిద్ధం కావాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు అడవిలో ఉండే మావోయిస్టుల గురించి అని చెప్పేసి అన్నారు. అసలు మావోయిస్టులు ఒకప్పుడు చూసుకునేదానికి ఇప్పుడు చూసుకునేదానికి చాలా మార్పు చెందారు. సో మీరు గమనించిన మార్పు ఏంటి అసలు వాళ్ళ నుంచి? చూడండి, మావోయిస్టులు ఎవరి కోసం, ప్రజల కోసమే తన జీవితాలను తాగలిపెట్టి తన భవిష్యత్తును కూడా తాగలిపెట్టి ఎట్లాంటి హోదాలు తీసుకోకుండా ఈరోజు ప్రజల కోసం అక్కడ పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళలో మార్పులు అంటే వాళ్ళు చాలా సైద్ధాంతికకరంగా కూడా ఈరోజు వాళ్ళు చర్చలకు సిద్ధం ఉంటారు. గతంలో ముండి వైఖరితో ఉండే వాళ్ళే ఇప్పుడు ప్రకటిస్తున్నారు మేము చర్చలకు సిద్ధమని. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాతావరణం సహకరిస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ దృష్టిలో పెట్టుకొని మావోయిస్టులు కూడా మార్పు చూపెడుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా దిగి రావాలి, చర్చలు జరపాలని అంటున్నాము. చర్చలు జరిపితే మరి ఏ విధమైన రిజల్ట్ వస్తుందంటారు? చర్చలకు ఒక విధి విధానం ఉంటుంది. ఆ విధి విధానం ద్వారా మాట్లాడుకోవాలి. వాళ్ళు ప్రజా జీవితంలో వస్తారా, లేకపోతే వాళ్ళ డిమాండ్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే వాళ్ళు ఏమైనా అంటారా, లేకపోతే పార్లమెంటరీ పందాలు వస్తారా అని చూడాలి. ప్రజలతోటి జీవించలేము అన్నట్టుగానే వారికంటూ సపరేట్ గా ఒక గవర్నమెంట్ ని సృష్టించుకున్న వాళ్ళే మావోయిస్టులు అండి. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. వాళ్ళకంటూ ఒక గవర్నమెంట్ ని మావోయిస్టులు ఇప్పుడు చర్చలకు వచ్చి మా జనజీవనంలో ఎలా కలుస్తారు? వాళ్ళకు రాజ్యాంగం హక్కు కల్పించింది. భారతదేశంలో రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ప్రకారం వాళ్ళు కూడా కోరుతున్నారు. కానీ కేంద్రం రాజ్యాంగాన్ని తొంగల తొక్కి వాళ్ళతో చర్చలు జరపడం, సంపేస్తానే హక్కు, జీవించే హక్కుకు ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడద్దు. కోర్టులు ఉన్నాయి, కోర్టులు న్యాయం చేస్తే, కోర్టులు సొమ్ముటగా తీసుకుంటే, కోర్టులు ఏమైనా వాళ్ళు తప్పు చేస్తే శిక్ష ఇస్తాయి. ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉన్నదో ఆపరేషన్ కగారు పేరుతో ఈ దేశంలో ఒక విధ్వంసకాండం సృష్టించేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆపరేషన్ కగారు మార్చి 26, 2026 అని ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఈ దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. మేము ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అమిత్ షాతో ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో నిరుద్యోగం లేదా? ఈ నిరుద్యోగానికి ఎప్పుడు డెడ్ లైన్ పెట్టుకుంటారని అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో అక్షరాభ్యాసం లేని అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా విద్యకు నోచుకొని గ్రామాలు ఉన్నాయి. ఇవన్నిటిని ఎప్పుడు నెరవేర్స్తారు? డెడ్ లైన్ ఎప్పుడు పెట్టుకుంటారా అని అడుగుతాను. ఈ దేశంలో గరీబీ లేదా? గరీబీ ఆటో ఎప్పుడు డెడ్ లైన్ పెట్టుకుంటాను? ఇవన్నీ దేశంలో ఏ సమస్య లేదన్నట్టు ఈ దేశంలో అటవీ సంపదను అనేక దశాబ్దాలుగా కాపాడుతున్న
మావోయిస్టు పార్టీని అంతమే మా పంతం అన్నట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. దీనికి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుంది అనేది ఈ సందర్భంగా ఇప్పటికైనా ఆపరేషన్ చర్చలతోటి ముగుస్తుందంటారా? మరి చర్చలు జరిపితే ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఇది ఒక మావోయిస్ట్ పార్టీ చేస్తున్న ఒక రాజకీయ సమస్య. ఆ రాజకీయ సమస్య పైన చర్చల ద్వారానే సానుకూలంగా ఉంటుంది. వాళ్ళు చర్చలకు సిద్ధమని వాళ్ళు సీజ్ ఫైర్ను కూడా ప్రకటించి ఉన్నారు. మేము శాంతి చర్చలు పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. అయినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎలాంటి రోజుకొక బతికున్న వాళ్ళని పట్టుకొచ్చి ఎన్కౌంటర్లు వేసి శవాలు కూడా ఇవ్వకుండా రాజకీయం